ఒక మూల మానవ తప్పిదం చాలా క్లియర్‌గా కనబడుతుంది. మరి ఇక్కడ ఉన్న మానవ తప్పిదం ఉందా? ఆ మానవ తప్పిదం ఉంటే, ఆ మానవ తప్పిదాన్ని అంటే ఉన్న సాంకేతిక లోపాన్ని పసిగట్టటానికి అవకాశం దీన్నే గుడ్ ఫెయిత్ అంటారు. పసిగట్టటానికి లేని అవకాశం ఉందా? ఎంత చెక్ చేసినప్పటికీ, ఎంత తరోగా దాన్ని స్క్రీనింగ్ చేసినప్పటికీ కూడా ఆ లోపాన్ని చెక్ చేయటానికి అవకాశం లేదా దాన్ని గుర్తించడానికి అవకాశం లేని లోపం అయితే బహుశా దాని యాక్ట్ ఆఫ్ గాడ్ గానో ఇక ఏమీ చేయలేం. చేయగలిగినంతా చేసాం 100% అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సాంకేతిక లోపం ఉన్నప్పటికీ ఏం కాదులే అని వదిలేసేటటువంటి నిర్లక్ష్యం, పర్వాలేదులే అని వదిలేసేటటువంటి నిర్లక్ష్యం ఎక్కడైనా ఉంటే ఫిట్నెస్ చెక్ చేసినటువంటి లాగ్ బుక్స్లో అన్నీ క్లియర్గా రాస్తారు. ఇప్పుడు విచారణ జరిపిన తర్వాత దీనికి పలానా సాంకేతిక లోపం ఉంది, దాన్ని గుర్తించడానికి అవకాశం ఉండి కూడా సరైన పర్యవేక్షణ లేకుండా బ్లైండ్గా వదిలేశారు అని తెలిస్తే వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించే అవకాశం మాత్రం ఉంటుంది. సో దానికి బాధ్యులను ఎవరిని చేస్తారు అనేది ఇప్పుడు మనకి కనిపిస్తుంది, విచారణ జరుగుతుంది. ఇటు ఎయిర్ ఇండియా కూడా మరణించిన వాళ్ళ కుటుంబాలకు ₹1,00,00,000 ఎక్స్గ్రేషన్ ప్రకటించాయి. ప్రధానమంత్రి కూడా చెప్తున్నారు బాధితుల కుటుంబాలను ఎట్టి పరిస్థితులను వదిలేయము, వాళ్ళని ఆదుకుంటామని. కానీ ఎంత ఆదుకున్నా ₹1,00,00,000 ఇచ్చినా, ₹2,00,00,000 ఇచ్చినా వాళ్ళ ప్రాణాలు తిరిగి రాలేవు. వాళ్ళు ఎప్పటికీ జ్ఞాపకాల్లోనే ఉండిపోతారు. వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వచ్చే కన్నీటికి వెల కట్టలేం. ఒకవేళ దానికి నిర్లక్ష్యంగా అనుకున్నట్లయితే ఆ నిర్లక్ష్యం ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమా, అక్కడ చెక్ చేసినటువంటి అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే పైలట్ కూడా ఇప్పుడు ప్రాణాలతో లేరు. కానీ ఎవరిని బాధ్యం చేస్తారు? ఈ ప్రమాదానికి కారణం ఏమని తెలుస్తారు? 2 ఇంజిన్లు ఎయిర్ ఇండియా విమానం లేకపోయింది. ఢిల్లీ నుంచి చెప్తున్నప్పుడు నిజంగా అక్కడ ఉండే ఏదైతే దృశ్యాలు కనిపిస్తున్నాయో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నిజంగా ఇక్కడ నుంచి చూసిన మాకే చాలా ఏదోలా ఉంది. అండ్ అక్కడ ఎలాంటి విషాద ఛాయలు ఉన్నాయో కూడా వి కెన్ అండర్స్టాండ్. బట్ ఇక్కడ రోహిత్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే ఆ ఎయిర్ ఇండియా క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు, విశ్వాస్ కుమార్. సో అతను ఎలా తప్పించుకున్నాడు అనే ఒక క్వశ్చన్ కూడా ఇప్పుడు చాలా ప్రతి ఒక్కరు కూడా అదే క్వశ్చన్ రైజ్ చేస్తున్నాడు. అండ్ ప్రజెంట్ అతను హాస్పిటల్ ఉన్నాడు. అతన్ని ప్రధాని మోదీ కూడా పరామర్శించారు. సో దానికి సంబంధించి అధికారులు ఏమన్నా మాట్లాడారా? ఇది మిరాకిల్. నిజానికి నూకలున్నాయి అని మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం. నూకలుంటే భూమి మీద ఎవరు ఏం చేయలేరు, పిడుగు పడ్డా కూడా అందులోంచి బయటకు వచ్చేస్తాడు అని. ఇది పిడుగు కంటే ప్రమాదకరమైన ఈ ప్రమాదం నుంచి అతను ఎలా బతికొచ్చాడు అనేది. అతను 11A సీట్లో కూర్చున్నాడు. ఆ 11A సీట్లోంచి ఎమర్జెన్సీ డోర్లోంచి బయటకు వచ్చేసాడని చెప్తున్నారు. అతని టికెట్ కూడా కనబడుతూ ఉంది. అతని టికెట్ కూడా జేబులోంచి ఉంది. అతని తలకి గాయాలయ్యాయి, మొహం పైన గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రధాని మోదీ కూడా తనతో మాట్లాడారు. తను ఎలా బయటకు వచ్చాను అనేది. అంటే ఆ క్షణంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ బ్లాస్ట్ జరిగింది. నిజానికి చూడు ఒకసారి, ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఆ విమాన ప్రమాదం కారణంగా ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు 24 మంది చనిపోయారు. ఆ ఫ్లైట్లో ఉన్న 241 మంది చనిపోయారు. కానీ ఆ 11A సీట్లో కూర్చున్న ఆ ఒక్కరు ఎలా బతికారు అన్నదే మిరాకిల్. ఇప్పుడు అతను చెబుతున్న దాన్ని బట్టి చూస్తుంటే అతను ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేసాను అందులోంచి అని చెప్తున్నారు. నిజానికి అతను కొంచెం కోలుకున్న తర్వాత అతను షాక్లో ఉన్నాడు. ఏం జరిగి ఒక్కసారిగా భయాందోళన వ్యక్తం చేస్తున్నాడు. తనకి ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ తనని పదే ఈ టైంలో అడగటం ద్వారా తన ఆరోగ్యానికి మరింత ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని కూడా అంటూ ఉన్నారు. సో అతను కావాల్సిన మెల్లమెల్లగా అడుగుతూ ఆ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు. ఒక రకమైన షాక్లో ఉన్నాడు. తలకంతా కూడా గాయాలయ్యాయి. అండ్ ఇంకొకటి, ఆ ప్రమాదం నుంచి బయటపడి అతనే అంత షాక్లో ఉంటే నిజానికి ఇంకొక మిరాకిల్ కూడా మనం చెప్పుకోవాలి. ఒక మహిళ ఎయిర్పోర్ట్కి రావాల్సిన సమయంలో అహ్మదాబాద్లో చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి 1 గంటకు ఎయిర్పోర్ట్కి చేరుకోలేకపోయింది. 1 గంట కంటే బిఫోరే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి నిజానికి ఒక 2-3 గంటల ముందుగానే ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. కానీ ఆమె ఫ్లైట్ ఎగిరే సమయానికి అక్కడికి వచ్చింది. ఆమె నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె చెప్తూ ఉంది, ఈ ఫ్లైట్లో నేను వెళ్ళుండుంటే నా ప్రాణాలు కోల్పోయి ఉండేదని తలుచుకుంటేనే నాకు భయం వేసేస్తుంది, నాకు షాక్ అనిపిస్తుంది అని ఆమె అంటుంది. అలాంటిది ఆమెకి అలా ఉంటే ఆ విమాన ప్రమాదంలో నుంచి, అగ్నికీలలో నుంచి మృత్యుంజయుడిలా బయటకు వచ్చినటువంటి ఆ వ్యక్తి పరిస్థితి ఇంకెలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అధికారులు మెల్లమెల్లగా మాట్లాడుతున్నారు. అతను ఎక్కువ క్వశ్చన్స్ చేయటం కంటే ఆరోగ్యం బాగుందా, ట్రీట్మెంట్ అందుతుంది, నువ్వేం కంగారు పడకు, ప్రభుత్వం నీకు అండగా ఉంటుంది, భారత్ నీకు అండగా ఉంటుంది
ఉంటుంది, మేమందరం మీకున్నాం, ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు. తను కూడా చెప్తున్నాడు ఎమర్జెన్సీ డోర్లోంచి బయటకు వచ్చేసాను. నిజంగా ఇది మాత్రం మిరాకిల్ సయ్యద్. ఎస్ రోహిత్, అక్కడికి రోహిత్ అక్కడ ప్రధానమంత్రి కూడా చేరుకున్నారు అండ్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా అక్కడికి చేరుకున్నారు. అండ్ ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక ప్రయాణికుడి తల కూడా ఎగిరి కొద్ది దూరం వరకు వెళ్ళిందని కూడా మీరు చెప్పారు దానికి ఆ విషయానికి సంబంధించి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి చూస్తున్న మాకే, ఆ విషయాలు వింటున్న మాకే, ఆ డీటెయిల్స్ వింటున్న మాకే కాస్త ఏదోలా ఉంది. బట్ అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా మీరు అక్కడ లైవ్లో ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో కూడా తలుచుకుంటున్న కాస్త భయంగా కూడా ఉంది. సో అలాంటిది ఎవరైతే అక్కడ ప్రయాణికులు చనిపోయారో అండ్ ఆల్సో కొంతమంది డాక్టర్స్, ట్రైనీ డాక్టర్స్ కూడా అందులో ఆ ప్రమాదంలో చనిపోయారు. కొంతమంది ప్రొఫెషనల్ డాక్టర్స్ కూడా చనిపోయారు. సో మొత్తం మీద ఆ ఏరియా అంతా కూడా ఒక భయానక సిచ్యువేషన్, ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక బాధ లాంటిది, అలాంటిది ఒక దయనీయమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో అక్కడికి చేరుకున్న ప్రధాని మోదీ కావచ్చు లేదా ఇతర అధికారులు ఈ మొత్తం దీనికి సంబంధించి ఏం మాట్లాడారు అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు. అండ్ ఆల్సో బ్లాక్ బాక్స్కి సంబంధించి కూడా దానికి సంబంధించి ఎగ్జామిన్ జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎస్, బ్లాక్ బాక్స్ సేఫ్గా ఉంది. నిజానికి బ్లాక్ బాక్స్ అనేది విమానం బ్యాక్ పార్ట్లో ఉంటుంది, టైల్ పార్ట్లో ఉంటుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు మనకి ఆ బిల్డింగ్లో నుంచి, చివరన కనిపిస్తున్న బిల్డింగ్లో నుంచి ఆ టైల్ పార్ట్ వెనక వైపు మనకి కనిపిస్తూ ఉంది. ఆ టైల్ పార్ట్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ టైల్ పార్ట్లోనే విమానం బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎందుకు పెడతారు అంటే, విమానం క్రాష్ ల్యాండ్ అయితే మంటల్లో చిక్కుకుపోయినా బ్యాక్ పార్ట్ సాధారణంగా సేఫ్గానే ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి అక్కడే దాన్ని అమర్చుతారు. సో ఇక్కడ 2 కిలోమీటర్ల దూరంలోనే, అంటే విమానం టేక్ ఆఫ్ తీసుకున్న 2 కిలోమీటర్లు అంటే మహా అయితే 1-2 నిమిషాలకి మించి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఎమర్జెన్సీ మేడే కాల్ని అనౌన్స్ చేశాడు. తిరిగి మళ్ళీ ఏటీసీ పైలట్తో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే విమానంతో ఎటువంటి సంబంధాలు కూడా ఏటీసీకి దొరకలేదు. ఈలోపే పెద్ద శబ్దం, ఎయిర్పోర్ట్ నుంచి చూస్తే ఆకాశంలో పెద్ద ఎత్తున పొగ కనిపిస్తుంది. అక్కడే ప్రమాదం జరిగింది అని వెంటనే ఇక్కడికి భద్రతా బలగాలు, రెస్క్యూ టీమ్స్, మెడికల్ సిబ్బంది, మెడికల్ హాస్పిటల్ కూడా పక్కనే ఉంది, మెడికల్ సిబ్బంది, ఫైర్ ఇంజన్స్ ఇవన్నీ ఇక్కడికి వచ్చి వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాయి. కానీ సయ్యద్, నిన్న మాత్రం అక్కడికి వెళితే ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ రెక్కలో కింద పడిపోయాయి, విమాన శిథిలాలు కింద పడిపోయాయి. అక్కడ ఎటు చూసినా చల్లా చెదురుగా ఉండి కాలిపోతున్నటువంటి మృతదేహాలు. విమానం పడిపోయిన వెంటనే అసలు మంటలు ఎక్కడి నుంచి ఆర్పాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎలా సహాయక చర్యలు మొదలు పెట్టాలో కూడా తెలియని ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది. కళ్ళ ముందే అందులో మనుషులు కాలిపోతున్నారు. ఆ మంటలు వ్యాపిస్తూ ఉండటంతో కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రక్షించడానికి అవకాశం లేదు. ఎందుకంటే మంటలు, ఒకవేళ మళ్ళీ ఎలాంటి పేలుడు సంభవిస్తుందో, ఏ కారణంగా జరిగిందో కూడా తెలియని పరిస్థితి ఉంది. కళ్ళ ముందే ప్రయాణికుల దేహాలు కాలిపోతూ ఉంటే దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి. కొంచెం దూరంగా వాళ్ళ తల లాంటివి కూడా దూరంగా పడినటువంటి హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఏటీసీకి పైలట్కి ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రధానమంత్రి ఏం చెప్తున్నారంటే, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం, బాధ్యులను